ఇప్పుడు ఆయన అజయ్ మాట్లాడుతా పెట్టుబడులు వచ్చేస్తున్నాయి, విధ్వంసం జరిగిపోయింది ఇక్కడ ఇన్నాళ్ళు అన్నాడు. మొన్న ఈ మధ్య వేరే వాళ్ళు అన్నారు, ఇప్పుడు మన కరకట్ట కొంప ఉంది కదా, కరకట్ట ఇల్లు వాళ్ళ భాష మనకు వచ్చేస్తుంది. ఆ కరకట్ట ఇంటి వెనక కృష్ణా నది ఉంటుంది. ఆల్రెడీ మొత్తం షిప్పుల్లో వచ్చి ఒక షిప్లో 10,000 కోట్లు, ఇంకో షిప్లో 5,000 కోట్లు అన్నీ రెడీగా పెట్టారు. ఇప్పుడు అమరావతిలో దూకటమే ఆలస్యంగా ఉంది, ఒక పాయింట్. రెండోది ఇన్విటేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్కి సంబంధించి మాట్లాడుతూ రాయపడ్డ గారు చాలా దారుణంగా మాట్లాడారు. ఏమని, ఆయనకి ఇన్విటేషన్ వచ్చి ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిస్తాడా, యలహంకా ప్యాలెస్కి వెళ్ళి ఇస్తారా, లేదంటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి ఇస్తారా అన్నారు కదా. మీకంటే ఇన్విటేషన్ అవసరంలా. దేవాంశు డ్రైవర్ ఫోన్ చేసినా కూడా, దేవాంశ్ ఫోన్ చేశాడు రమ్మని చెప్పి వాళ్ళ డ్రైవర్ వెళ్ళినా మీరు వస్తారేమో, పవన్ కళ్యాణ్ వెళ్తాడు ఇంటికి. ఎందుకంటే మీకు అలవాటు కట్టాలి, ఊడిగం చేయటం, ఆ తెలుగుదేశానికి బానిసత్వంగా బతకడం మీకు అలవాటు, అది అలవాటు అయిపోయింది. రెండు ఉండండి సార్, ఏంటండి ఉండండి, ఉన్నారు మీరు కాదు, లేదంటే ఏమన్నా చాక్లెట్ ఇస్తే సమల్ని ఏమన్నా ఇచ్చారా అంది. ఏమంత తల పొగరెక్కి ఉన్నారా? నేను కూడా అనొచ్చు కదా, ఒకళ్ళ పెళ్లి చేసుకొని విడాకులు లేకుండా ఇంకోళ్ళకన్నా కాపురం చేస్తే తప్ప తప్పండి. నేను పవన్ కళ్యాణ్ అంటున్నా, నేను డైరెక్ట్ పవన్ కళ్యాణ్ అంటున్నా, నేను పవన్ కళ్యాణ్ అన్నా. సమన్లు ఉద్యమాల్లో ఏం తమాషాలు ఉందా? లేకపోతే మీకు నోటికే వేస్తే మాట్లాడటానికి? అవును మన 2 చోట్ల భీమవరంలో ఈ చంప, లేదంటే కాదు గాజువాకలు ఆ చంప అందుకని వాయించారు. మీరు కూడా పద్ధతిగా చాక్లెట్ ఇచ్చారు, సమన్లు ఇవ్వలేదు, అంత తల పొగరికి మాట్లాడుతున్నారా? పర్సనల్ డిబేట్ అంత పొగరికి మాట్లాడుతున్నారు. ఏదైనా ఇష్టం మాట్లాడుకోవచ్చు, నేను మహిళ కాబట్టి అంటే ఇక్కడ కుదరదు డిబేట్. సో ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతూ లేదండి, చాక్లెట్ ఇస్తే తప్పేంటి, సమన్లు ఇచ్చారా అంత మన ఏమో రావచ్చు కదా అదే మాట్లాడతా. ఇందాక ఆయన మీద మాట్లాడతా ఏకలు బేకలు ఇయ్యా డిబేట్లో. అమరావతిలో ఆయన తెలుగుదేశం ఆయన చంపేసామంటాడు, ఈయన ఏకలు కూడా పేకలేరు మీద అంటారు. ఓ మహిళ పక్కనే ఉంటారు, సబాష్. మనకు అట్లాంటివన్నీ మాట్లాడితే వెంకటరెడ్డి మాట్లాడితే తప్పు. ఇది మన వాళ్ళకి సంబంధించి. ఈయనకి ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదంటే మేసాలకు రంగు వేసుకొని తెల్ల పంచులు వేసుకొని వెళ్ళాడు. ఏదో ఆడ వాటర్ బాటిల్లను భోజనాలు పెడతారు, నువ్వు వెళ్తావేమో. జగన్మోహన్ రెడ్డి అట్ట కాదు కదా, నీకంటే పని పాట ఏముండదు. పిలిచిన పిలవతారంటానికి కూడా ఎగేసుకొని పరిగెత్తా ఉంటా, నీకు అలవాటే. అందరు మనుషులు అట్లా ఉంటారు, నీలాగా బతకలేరు కదా నీచంగా. సో అందరూ అలా బతకలేరు బాలకోట గారు. ఈయన ఏకలో బోకలు అంటాం, మీ అమ్మకి సమ్మగా ఆనందంగా ఉంటుంది. మాట్లాడుతున్నా భాష ఆత్మని మీరు చెప్పేది అమరావతి ఆయన కనీసం విభజన చట్టం అంటే ఏం తెలియదు. విభజన చట్టం అమరావతి రాజధాని డిక్లేర్ చేశారంట. ఏం చదువుకున్నా నీకు జ్ఞానం ఉందా? ఒకసారి రా, 5వ వస్తే నా పక్కన కూర్చో, చదువుతా. విభజన చట్టంలో రాష్ట్ర రాజధాని చెప్పండి పనికి మళ్ళీ విభజన చట్టంలో రాష్ట్ర రాజధానిని శివరామకృష్ణ కమిటీ ఒకటి వేశారు. శివరామకృష్ణ కమిటీ ప్రకారం రాష్ట్రంలో ఏమేమి ఉండాలో నిర్ణయించారు. ఆ కమిటీ ప్రకారం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునేది రాష్ట్ర ప్రభుత్వం. దాని ప్రకారం చదువుకొని ఆడవాడు కొద్దిగా. మళ్ళీ నువ్వు అమరావతి రైతువి, ఏదో కడుపుకి అన్నం తినేవాడంటే జయ్యి అమరావతి అనాలంట. ఏది 1,00,000 ఎకరాలు 3 పంటల భూములు దక్కునేవాడు సిగ్గు సరం కడుపుకి అన్నం తింటే ఎవరైనా వ్యతిరేకిస్తాడు. 1,00,000 ఎకరాలు 3 పంటల పంట భూములు లాక్కున్నారు. నీకు ఆ సిగ్గు సరం ఏడ్చిందా? మనుషులు